Hello, ladies and gents. Welcome to another episode of Solu Covers podcast. And today we have someone who acted in Bahubali, and that's it. That's the end of introduction. Of course, there is much more to him than his role, a minor guest, not guest, background role in Bahubali. He's also a VFX artist who works in Telugu film industry. But using Bahubali as a clickbait, let me start my introduction of my current guest. His name is Venkat Reddy. Hello, brother. How are you? Thank you for doing this. Yeah, I'm doing good, man. How are you doing? గుడ్ గుడ్. ఎలా అసలు ఈ పాడ్కాస్ట్ మీకేదో ఇంటర్వ్యూ కావాలన్నారు, శ్రీనన్న కింద కమెంట్ పెట్టారు, నేను మీతో మాట్లాడాను. వి జస్ట్ సెట్ దిస్ పాడ్కాస్ట్ అప్ ఇన్ లైక్ 5-10 minutes. Yes, yeah. You are the fast, you are the fastest guest to come on my podcast, which is crazy. Wow. Right. Yeah. Where are you right now? I believe you are working in film industry, and so where do you live? Where are you right now? Where do you used to live before Yeah, actually, Corona went south? I am from East Godavari generally. I mean, like native, but Okay. the most of my experience is in Hyderabad, like 9 years almost. Okay. Then in 2008, I moved to Chennai. 2018. Okay. Yeah. So in Chennai, I've been working since 2 years. It is for an international company, like MNC company. We have like 5 branches in India, 2, and London and Canada, 2 branches. So this is like a Hollywood company, 5-time Oscar award winner. ఏం పేరు అన్నది కంపెనీది? DNEG, DNEG. ఓకే. పిలిచారు, బట్ కంపెనీ ఇట్ సెల్ఫ్ చేంజ్ ఇట్ టు లైక్ ఎ షార్ట్ ఫామ్ DNEG. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడంతా ఇదంతా హాలీవుడ్ న్యూస్ జరుగుతుంది. సో యూ వర్క్ ఫర్, సో మీరు యు ఆర్ బేసిక్లీ డూయింగ్ వాట్ ఐటీ పీపుల్ డూ. మేము కూడా తెల్లోళ్ళకే సర్వీస్ ఇస్తాము. Yeah. It's all about money. Right. So what movies did you work on? Like projects ఏం వస్తాయి మన కంపెనీ, మీ కంపెనీకి ఫర్ ఎగ్జాంపుల్? 5 టైమ్ ఆస్కర్ విన్నర్ అన్నారు. Yes. నేను ఈ కంపెనీలో స్టార్ట్ చేసి 2018 అని చెప్పాను కదా. నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి వెనం మీకు ఐడియా ఉంటుంది. Yes. ఆ తర్వాత నేను డెడ్పూల్ 2 చేశాను కొంచెం. ఏది? డెడ్పూల్ 2. ఓకే. బట్ వెరీ లిమిటెడ్ పార్ట్. ఆ తర్వాత యాక్చువల్గా నేను ఒక సిరీస్ చేశాను. అండ్ దెన్ బిఫోర్ దట్ రోబోట్ 2 కూడా యాక్చువల్ మా కంపెనీలో జరిగింది. రోబోట్ 2 ఈజ్ లైక్ వెరీ ఫస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ వర్క్డ్ బై అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. డెడ్పూల్ 2 లో వాడు నేరుగా మన బాల్స్ కే షాట్ కొడుతుంటాడు. నేరుగా వి వర్డ్ వాడతాం, మనం తెలుగులో వి వర్డ్ వాడతాం దానికి. అక్కడ షాట్స్ కొట్టడం, వాడి బూతులు, వీడు అదంతా మీరు చేశారా? డిడ్ యూ డూ వర్క్ ఆన్ ద ఫన్ పార్ట్ ఆర్ డిడ్ యూ జస్ట్ వర్క్ ఆన్ సమ్ జెనరిక్ graphics or something? Yeah, actually you remember the scene they will be changing a track actually, like it's a truck and the container in that thing. సో దాంట్లో ఏంటంటే మేము ఆ ఎలిమెంట్ ఏదో ఉంది, నాకు అందరూ గుర్తులేదు, దాన్ని వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. సో లైక్ టీమ్ ఆఫ్ డెడ్పూల్ అనమాట. వెన్ దే ఆర్ ఫైటింగ్ విత్ ద విలన్ గై ఇన్ దట్ వన్, లైక్ ఫర్గాట్ ద క్యారెక్టర్ నేమ్. తనకి యాక్చువల్లీ మెటాలిక్ హ్యాండ్ ఉంటుంది కదా, ప్లేడ్ బై జార్జ్ బ్రోలిన్ కి డెడ్పూల్ కి జరిగే ఫైట్ ఉంటుంది ఆ ట్రక్ లో. ఆ సీన్ అంతా మేము చేసింది చెన్నైలో ఎస్పెషల్లీ. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే మా కంపెనీ 5 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో సంబడి విల్ డీల్ విత్ సమ్ పార్ట్ అండ్ వీ విల్ డీల్ విత్ దిస్ పార్ట్, లైక్ దట్ ఇట్ గోస్ అప్. అలా సేమ్ అన్ని నాకు ఐటీ కంపెనీ ఫీల్స్ వస్తున్నాయి అన్ని. అంతే, పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఈ చిన్న కోడ్ ఆడు చేశాడు, ఈ చిన్న కోడ్ ఈడు చేశాడు, అంతా కలిపి మేనేజర్ తీసుకొని వాడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఐ వర్క్ ఫర్ దిస్ మూవీ. అది చెప్పుండ్రి. బేసికల్ గా ఐటీలో సాటిస్ఫాక్షన్ ఏముంటదు అంటూ ఏముండదు. గొర్రెల మందలాగా అందరం ఐటీకి వెళ్తాము. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గొర్రెల మందలాగా వెళ్ళరు. దే గో దేర్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ లవ్. Yes. It starts with love, but it ends with frustration also. Because see, timing is very bad thing in visual effects industry. Like we know the starting time. Like when you go to office, like you will be going at 9 o'clock or 8 o'clock. That's you know for sure. But the exit time from the office, you never can't imagine that. Oh, Like, కానీ because హియర్స్ ద థింగ్. నా థియరీ ఏంటంటే
ఐటీ కంపెనీలో 9 o'clock వరకు ఉంటే విసుకొస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ నాట్ సంథింగ్ వి నెసెసర్లీ లవ్. అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ దేర్ ఐటీ జాబ్ అండ్ దే ఎంజాయ్ దేర్ కోడింగ్ అండ్ దే ఆర్ రియలీ ప్యాషనెట్ అబౌట్ దేర్ కోడింగ్ prominence. But come on, it's the truth, right? The truth is yes, anta goral mande. But when you are in a VFX company, yes, you have your frustrations, but ultimately, right, it's just you come out at 9 o'clock or 12 o'clock at night with a sense of satisfaction that you're doing something that you have always been dreaming to do, right? మనకిష్టమైన పని మనం ఎంతసేపు అయినా చేస్తాం. That's what I'm trying to get to. Yeah, you see, VFX is interesting, VFX is creative, and it's like a very enthusiastic and all interest. But the thing is that not every day. ఎందుకంటే on the career path లో actually you have to do some labor things also. Like you really not really ready with it. You don't want to do, but you have to do because you are on a verge of improving yourself, growing somewhere, reaching somewhere. ఆ point లో actually ఏంటంటే even after reaching somewhere also, today one shot you will deal with, and tomorrow you will deal with another shot. Not all the shots are same, so you have to deal with a new attempt every time, for every shot. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ షాట్ ఈజీగా అయిపోవచ్చు, నీకు మంచి వాల్యూ ఇవ్వచ్చు, లేదంటే ఆ షాట్ చాలా వర్క్ చేస్తావు కానీ నీ లీడ్ ఒప్పుకోడు, సూపర్వైజర్ ఒప్పుకోడు, సో ఇట్ విల్ గివ్ ఫ్రస్ట్రేషన్ దట్ డే. సో నాట్ ఎవ్రీ డే. రైట్. నేను ఇంకోటి, వై డు ఐ కాల్ విఎఫ్ఎక్స్ కంపెనీ యాజ్ సిమిలర్ టు ఐటీ కంపెనీస్, నాకు ఐటీ కంపెనీ ఫీల్స్ ఎందుకు వస్తున్నాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇంకో రీజన్ ఏంటంటే, మనము ఒక ఐటీలో ఒక ప్రాజెక్ట్ డెలివర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిలయన్స్ మార్ట్ లో మీరు వెళ్ళి క్యాష్ రిజిస్టర్ లో మీరు కార్డ్ గోకితే మీరు వాడిన కార్డ్ కి రిలయన్స్ కార్డ్ లో పాయింట్స్ పడడము, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు ఎస్ఎంఎస్ రావడం. ఆ చిన్న సిస్టమ్ వెనకాల దే విల్ బి అట్లీస్ట్ అన్ ఆర్మీ ఆఫ్ ప్రాజెక్ట్ who would have worked on that thing. I'm just saying it an example. Maybe there may be a small team, but what I'm trying to say is there are massive amounts of, when I say massive, I literally mean an army of software engineers working behind something as simple as billing system, right? It is the same with the movie industry as well. అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, మన బాహుబలి వెనకాల మీరు నిజంగా మనిషికి కౌంట్ చేస్తే, ఇఫ్ యూ కౌంట్ ఎవ్రీ సింగిల్ మ్యాన్ with respect to the entire manpower of that has worked with Bahubali, VFX artists ఎంతమంది వర్క్ చేసి ఉండొచ్చు? Can I safely assume at least 500 to 1000? Yeah, 1000 easily. 1000 is very easily. Yeah, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మనకి కంపెనీలు, డొమెస్టిక్ కంపెనీస్ అయితే ఏంటి, లేదంటే మనం బాలీవుడ్ సంబంధించి ఎవరైనా వర్క్ చేసిన కంపెనీస్ అయితే ఏంటి, అండ్ దెన్ అవుట్ ఆఫ్ ద ఇండియా వర్క్ చేసిన కంపెనీస్ ఏంటి, ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్. యాక్చువల్లీ ఆ కంపెనీ దాని యొక్క యాక్చువల్ స్ట్రెంత్ ఇట్ మే బి 30 or it may be 10 or it may be 200. This happened everywhere actually. At the time of Bahubali, almost every company in India is working somewhat. That happened actually. Right. Bahubali 1 it is a little less, but for Bahubali 2 actually it's been like anything. సో బేసికలీ వాట్ యూర్ సేయింగ్ అంటే, ఇప్పుడు బాహుబలి బర్రతో కొట్లాడే టీము, దట్ సీన్ విల్ బి విత్ సమ్ అదర్ కంపెనీ, అండ్ దట్ స్టాచ్యూ సీన్ విల్ బి విత్ అనదర్ కంపెనీ, అండ్ యునో ఎవ్రీథింగ్ ఎల్స్, సంథింగ్ ఎల్స్ విల్ బి విత్ అదర్ కంపెనీ entirely, right? That's what you mean. Yes. And again in that thing actually, for every shot, for example బర్రతో కొట్లాడే సీన్ చెప్పారు కదా మీరు, ఓకే, కాళ్ళు ఒకరికి ఇచ్చేస్తాడు, తోకడికి ఇచ్చేస్తారా, మొహం ఒకరికి ఇచ్చేస్తారా? Let me explain. There are departments okay. For example, we are humans, right? Our body, okay? This is a model, okay? This will be designed by somebody. It's another department. ఆ తర్వాత మనకి ఏంటంటే, ఓకే, స్కిన్ ఇలా ఉండాలి, తనకి హెయిర్ ఈ కలర్ లో ఉంది, లేదంటే తనకి మేసాలు ఉన్నాయి, మేసాలు లేవు, అమ్మాయి అయితే తల ఎంత హెయిర్, ఇదంతా దీని మొత్తం అంతా ఏంటంటే టెక్స్చరింగ్ అండ్ యానిమేషన్ యాక్చువల్లీ ఇలాంటివి ఉంటాయి. దాంట్లో ఫస్ట్ టెక్స్చరింగ్ అంతా మనకి స్కిన్ కలర్ ఆ ఓరియంటెడ్ గా ఉంటుంది. అంటే మన మెటీరియల్ ఎలా ఉంటుంది, స్కిన్ మెటీరియల్ ఎలా ఉంది, if they have any old, అదే బొచ్చుకొకడు, స్కిన్ కొకడు, లైటింగ్ కొకడు, కలర్ కొకడు. ఎగ్జాక్ట్లీ. రైట్. ఒకటి చేయాలి అంటే అలా ఒక్కొక్కసారి అదే వర్క్ అదే కంపెనీలో చేయొచ్చు, లేదంటే మళ్ళీ అగైన్ ఆ బర్రె సీన్ లోనే మళ్ళీ దానికి వచ్చాక మళ్ళీ 4-5 కంపెనీస్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. రైట్.
some company is good at something. For example, ఓ కంపెనీ మోడలింగ్ లో యాక్చువల్గా వాళ్ళకి మంచి పేరు ఉండొచ్చు, ఇంకో కంపెనీ యానిమేషన్ లో మంచి పేరు ఉండొచ్చు, బట్ అలాగే రిగ్గింగ్ లో కొంతమంది పేరు ఉండొచ్చు. అట్లా అంటే బర్రి తయారు చేసేవాడు ఒకడు, దానికి బొచ్చుచ్చేవాడు ఒకడు, దానికి కొమ్ములు మూమెంట్ చూసేటోకడు, యానిమేషన్, రోటోస్కోపింగ్. ఐ నో వెరీ ఫ్యూ టర్మ్స్ అబౌట్ విఎఫ్ఎక్స్. ఎందుకంటే ఐ డిడ్ a couple of short films and my brother is a budding VFX artist. He started doing VFX from the age of 10. So అప్పటి నుంచే వాడు ఆండ్రూ క్రామర్, మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఫిల్మ్ రాయట్, ఇవన్నీ చూసి గ్రీన్ స్క్రీన్లు పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడము, రోటోస్కోపింగ్ చేయడము, అడోబీ దాని ఏమంటారు అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడడము, బ్లెండర్, మాయా, 3ds Max, ఇవన్నీ హుడీని, ఇవన్నీ నాకు వేగ్ గా ఐడియా ఉంది. బట్ యు ఆర్ యాడింగ్ డీటెయిల్ టు వాట్ మై స్కెలిటల్ నాలెడ్జ్. సో దట్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ట్యాప్. మీరు ఈ ఫ్యాసినేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డిడ్ యూ స్టార్ట్ గెటింగ్ ఫ్యాసినేటెడ్ విత్ విఎఫ్ఎక్స్? యాక్చువల్ అకాడమికల్ గా చెప్పాలంటే ఐఎమ్ బయాలజీ స్టూడెంట్. యూఆర్ బయాలజీ స్టూడెంట్. బా, డాక్టర్ లో మెడిసిన్ లో సీట్ దొరకదని లైట్ తీసుకున్నారా అప్పట్లోనే? Actually, degree. I'm just joking. Yeah, no. You are real. But Right. the thing is, actually, I am set rank వచ్చింది. Again, I am OC, so I couldn't get it. Okay, and then I joined degree biotechnology, biochemistry, chemistry. So, ASET, Andhra University Common Entrance exam lo kuda I actually 26th rank biochemistry entrance. But the problem is actually being a OC, you have to get minimum 7, single digit 7 rank actually to get a free seat in university. I got a seat in university, but not free seat. So the other option I have is actually I am an artist. Other than that, I don't know anything. Wait a second. What do you mean by you're an artist? అంటే చిన్నప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు? చిన్నప్పటి నుంచి యాక్చువల్గా నేను డ్రాయింగ్ అది వేసేవాడిని. మా మావయ్య యాక్చువల్గా కొంచెం ఏంటంటే ఆర్టిస్ట్ ఆయన బాగా వేస్తాడు. జస్ట్ లైక్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ ఆర్ట్, సెల్ఫ్ డెవలపింగ్ అండి, నాట్ లైక్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండ్ ఆల్. బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లైక్ ఎ ప్రొఫెషన్. I wanted to earn by art actually. So the only option is at that time it is booming. Visual effects అనేది యాక్చువల్గా అప్పుడప్పుడే బాగా ఎక్కువ వినిపిస్తుంది. మనం అప్పటికేంటంటే శంకర్ గారి సినిమాలు అవి చూస్తున్నప్పుడు, బాయ్ సినిమా చూస్తున్నప్పుడు, ఇలాంటివి చూస్తున్నప్పుడు చిన్న అంటే ఫర్గెట్ అబౌట్ హాలీవుడ్, మన లోకల్లోనే యాక్చువల్గా దేర్ ఈస్ సంథింగ్ న్యూ కమింగ్ ఆల్వేస్. సో ఆ టైంలోనే అంజీరి ఇలాంటి సినిమాలు వచ్చాయి మనకి. డబుల్ యాక్షన్ చేస్తారు, అసలు హౌ దే డూ ఇట్ యాక్చువల్లీ, ఇలాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ థింగ్. సో డిగ్రీ టైంలో నేను యాక్చువల్ ఏంటంటే రీసెర్చ్ చేశాను వైల్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఇట్ సెల్ఫ్. సో వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ జాయినింగ్ బయోకెమిస్ట్రీ, దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో అందుకని ఏంటంటే నేను డిగ్రీలో ఉండగా రీసెర్చ్ చేశా. సో బై ద ఎండ్ ఆఫ్ ద డిగ్రీ ఐ డిసైడెడ్ వేర్ మై పాత్ ఇట్ విల్ బి. అండ్ దెన్ ఇన్ 2007 యాక్చువల్లీ దిస్ ఆల్ హ్యాపెండ్. 2007 ఐ ఫినిష్డ్ మై డిగ్రీ అండ్ వెంట్ టు విశాఖపట్నం. అక్కడ నేను ఫోటోషాప్ అండ్ ఇలిస్ట్రేటర్ అండ్ కొరల్ రా అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇప్పుడు యాక్చువల్లీ అంతకుముందు వాటిలో తెలియదు. ఈ 3 సాఫ్ట్వేర్లతో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఫోటోషాప్ లో నాకు బాగా గ్రిప్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి పిక్స్రాయల్ లో కాంపోస్టింగ్ కోర్స్ చేశాను. దెన్ దేర్ ఐ గాట్ ఎ జాబ్ అండ్ దెన్ మకుటా తర్వాత నేను తమిళనాడులో ఒక పులి అనే ప్రాజెక్ట్ వచ్చింది, తమిళ ప్రాజెక్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ అనుకున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ పులిలు కూడా బానే ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అంతా సూపర్ మారియో లాగా. బట్ యా, నో ఆఫెన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నో ఆఫెన్స్. That was a bad movie, but go on. తర్వాత 2014 వరకు ముక్తాలో చేశాను. 14 లో నేను తమిళనాడులో ప్రాజెక్ట్ అది పులి గురించి, దానికి ఫస్ట్ టైం నేను ఆన్సర్ చేశాను. అప్పటి వరకు నేను ఏంటంటే అసిస్టింగ్ ఆర్టిస్ట్ ఓన్లీ. ఓకే, వన్ సెకండ్. వాట్ ఈస్ ఆన్సెట్ అంటే? ఆన్సెట్ అంటే మీరు సెట్ కి వెళ్ళి ఏం చేస్తారు యాజ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్? షూట్ సూపర్విజన్ అంటే when you are doing something you have to do it with a plan. Okay, the plan is supervising for a visual effects supervisor. నువ్వు ఒక డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ ఆన్ సెట్ లో చేసేటప్పుడు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్ వెన్ దే ఆర్ థింకింగ్ అబౌట్ విజువల్ ఎఫెక్ట్. సో యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ ప్లాన్. ఓకే, ఎలా చేస్తే అది బాగా వస్తుంది, ఇలా మిస్టేక్స్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ ఉండేటప్పుడు ఏంటంటే డిస్కషన్స్ అన్ని జరుగుతాయి. అండ్ వెన్ ఇట్ ఈస్ ఆన్ సెట్ యాక్చువల్లీ మనం విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కూడా డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ తో ఉండి ఈ టైంలో ఇది ఎంత ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సెట్ ఎంత ఉంటే దాన్ని మీరు ఎక్స్టెన్షన్ చేయగలం, లేకపోతే ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉండాలి, బ్లూ మ్యాట్ ఉండాలి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, అదేదో ట్రాకర్స్ పెట్టాలి గ్రీన్ మ్యాట్ మీద, అవి ఇవి ఆల్సో మెజర్మెంట్స్, కెమెరా ఎంత దూరంలో ఉంది, దాని హైట్ ని ఆర్మెంచ్ ఎంత ఉంది, ఇవన్నీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ ఆల్. సో దట్ ఈస్ ద సూపర్వైజర్స్ జాబ్ ఆన్ సెట్.
ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మేము ఏంటంటే సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీతోను, అదే ఐ మీన్ సినిమాటోగ్రాఫర్ తోను అండ్ దెన్ డిఐ పీపుల్ తోను వీళ్ళందరితో ఏంటంటే కమ్యూనికేట్ చేసుకుంటూ వెన్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లై ఇట్ టు ద సీన్ అట్లా. రైట్. సో మామూలుగా మన డైరెక్టర్స్ ఏంటి విఎఫ్ఎక్స్ వల్ల నసా అని ఉంటారా, లేకపోతే లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే లిసన్ టు యూ ఆర్ డు దే హ్యావ్ దేర్ ఓన్ ఈగో అండ్ షిట్ లైక్ దట్? బోత్ థింగ్స్ యాక్చువల్లీ. పెద్ద డైరెక్టర్తో ఎక్కువ ప్రాబ్లం ఉండదు, చిన్న డైరెక్టర్తో కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. బట్ అంటే చిన్న డైరెక్టర్ ఐఎమ్ నాట్ రియలీ ఐ హోప్ ఐఎమ్ నాట్ హర్టింగ్ దెమ్. థింగ్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే దే దే కమ్స్ విత్ ఎ డ్రీమ్ లైక్ he wanted to become a director or she wanted to become a director. Visual effects is next thing for them. Okay, success of visual effects and all, that is different thing, but they want something in their movie, so they will approach some random guy. That random guy is actually not famous, he may not be aware of actually what he is doing with his life and all. So suddenly at the scene lo vastadu because he knows director ante. Yeah, dan valla most of the times it messes up. Yes. dan valla ఏంటిది ఇలా జరుగుతుంది మనకి స్క్రీన్ మీద చెప్పగలం యాక్చువల్గా అరే ఇది ఫేక్ గా ఉందిరా అని. సో అలాంటి టైం ఏంటంటే మనకి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటుంటారు, సార్ ఇది వర్కౌట్ అవుతుంది అని అంటే అలాంటి కొన్ని ఉంటుంటాయి. పెద్ద డైరెక్టర్స్ ఏంటంటే దే వాంట్ దేర్ మూవీ టు బి లుకింగ్ గుడ్, ఎవ్రీబడి వాంటెడ్ టు అడోర్ ద మూవీ, సో దే టేక్ ఎవ్రీ ప్రికాషన్. they will be searching with they will be talking with the best art directors, they will be talking with the best cinematographers, they will be talking with the best choreographers, best in every department they will be talking with వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ క్లారిటీ వేరంటారు. yes that too people like Rajmouli, see he learned all process actually, what is texturing, what is animation, modeling, he know everything actually because he want it, then only he can explain what he want ante kada. సో ఆ క్లారిటీ యాక్చువల్గా ఓన్లీ కొంతమంది డైరెక్టర్ అయితే ఉంది. ఈవెన్ పెద్ద డైరెక్టర్ లో కూడా కొంతమంది ఏంటంటే ఓకే నాకు సీన్ కావాలి, ఓకే నువ్వు చూసుకోమా సూపర్వైజర్ అంతే. సో సూపర్వైజర్ హ్యాస్ టు డీల్ విత్ ఎవ్రీథింగ్. మోస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే యాక్చువల్గా విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీకి మనీతో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ దెన్ స్ట్రెస్ యాక్చువల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద రిలీజ్ టైం దే విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్. ఏంటంటే ప్రొడ్యూసర్ మాకు సినిమా డేట్ ఫిక్స్ చేసుకున్నాం, దీన్నే ఐటీ కంపెనీ ఫీల్స్ అనేది చెప్పండి. సో ప్రొడ్యూసర్ డేట్ ఫిక్స్ చేస్తారు, యూ హ్యావ్ నో ఎస్కేప్ ఫ్రమ్ మూవింగ్ ద డేట్, సో యూ హ్యావ్ టు డెలివర్ బై ద టైం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి ఒక పక్కన మనీ రావాలని చెప్పేసి మన లైన్ ప్రొడ్యూసర్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ లైన్ ప్రొడ్యూసర్ వచ్చి ప్రొడ్యూసర్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, సార్ మాకు ఇంత మనీ ఇవ్వాలి. ఈ పక్కన ఏంటంటే ఆర్టిస్ట్ అందరూ నైట్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం, ప్రెజర్ ఉంటుంటుంది, షార్ట్ క్వాలిటీ మిస్ అయిపోతా ఉంటుంది. అయినా సరే చంపుకొని ఆ షార్ట్ ఎలాగైనా ఫినిష్ చేస్తారు, ఓకే ఈ రోజు షార్ట్ అయిపోయింది. అలా మన తెలుగు ఇండస్ట్రీ అయితే రోజు 10-15 షాట్లు చేసే రోజులు కూడా ఉంటాయి ఒక్కొక్క ఆర్టిస్ట్ యాక్చువల్గా. ఏంటంటే ఆ టైంలో మీరు అన్నట్టు ఆ ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువ కనిపిస్తుంది. అదర్ దెన్ దట్ నార్మల్ టైంలో ఏంటంటే డొమెస్టిక్ కంపెనీస్ లో యాక్చువల్గా లైఫ్ ఈస్ సమ్వాట్ గుడ్ దాన్ ద ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎక్సెప్ట్ మనీ. ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ యూ గెట్ మనీ, ఇన్ ద డొమెస్టిక్ కంపెనీస్ యూ గెట్ a little freedom actually, you can explore anything in the domestic company. సో అక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటుంది. అంత లాస్ట్ వరకు ఎందుకు వచ్చేస్తాయి అన్ని? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హర్డ్ ద స్టోరీ అబౌట్ రావణ్ ఉంది కదా షారుఖ్ ఖాన్ ది, అది లాస్ట్ కి ఎంత పెంట చేశారంటే లాస్ట్ అంటే 2 days రిలీజ్ ముందు కూడా వాళ్ళు ఎఫెక్ట్స్ చేసుకుంటూ కూర్చుంటున్నారంట. సో హౌ డు మూవీస్ అరైవ్ అట్ దట్ స్టేజ్? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మూవీస్ దట్ డోంట్ గో త్రూ దట్ అండ్ ద మూవీస్ దట్ గో త్రూ దట్? Every movie goes through that. Oh really? I'm not talking about Hollywood and all, I'm talking about every Indian movie. ఈవెన్ హాలీవుడ్ ఆల్సో, హాలీవుడ్ వాళ్ళ పక్క కూడా కొంచెం బుద్ధి తక్కువ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. The major advantage with Hollywood is actually they are ready with the plan and then they go for shoot. We don't do like that actually. See, some directors in Telugu industry they can shoot entire scenes in a day. Okay, some people only can shoot half a scene a day. Okay. So ఎందుకంటే the pre-planning, how much well you pre-plan the thing, then how much good you are doing the shoot, these are the things actually. But Hollywood ఏంటంటే visual effects అనేది it goes for almost like 2 years. But for Telugu film, imagine, see, a big film got announced in somewhere around February in 2019, and they are saying like actually by end of the summer we are releasing our movie. And imagine when they are going to shoot, when they are going to edit, when they are going to DA, when they are going to visual effects and all. That is the thing actually. So the plan
is not like a uniquely taken decision or something like that. It has ఏదో to decide from ఫాస్ట్ one perspective. ఫాస్ట్ ఫుడ్ అనుకుంటారు సినిమా తీయడం. See, how to say that actually? I think ఏంటంటే ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ మాత్రమే అన్ని డిపార్ట్మెంట్స్ తోనూ యాక్చువల్లీ కలిసి డిస్కస్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఓకే అయిపోద్దులే అని ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ మోర్ ప్రాబ్లమ్స్ దాన్ ద సొల్యూషన్స్. రైట్. అక్కడ చాలా స్టక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇస్ లైక్ ఏ మ్యాసివ్ ప్రాసెస్. రైట్. Everything will be done in a single key press or something like that. So there are entire teams working behind that. వాళ్ళకు ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, అంతా ఉంటుంటాయి. యాక్చువల్గా సినిమా షూటింగ్ ఇస్ లైక్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ టైం. ఓకే, ఇఫ్ యూ క్రాస్ దట్ టైం ద యూనియన్ కమ్స్ ఇన్ టు ద సీన్, దే విల్ డిమాండ్ డబుల్ పే ఆర్ సంథింగ్ లైక్ దట్. విజువల్ ఎఫెక్ట్స్ డోంట్ హ్యావ్ దట్. విజువల్ ఎఫెక్ట్స్ ఇస్ nobody to help you or something like that. So you have to do your own shit and that's it. Right. Actually. కానీ ఇప్పుడు మనకు ఐటీ ఎంప్లాయీస్ లాగా మీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉంటుందా? బికాస్ ఆబ్వియస్లీ వాట్ ఐ అజ్యూమ్ ఇస్ విజువల్ ఎఫెక్ట్స్ చేయాలంటే యూ నీడ్ గుడ్ కంప్యూటర్స్. లైక్ మనకున్న HP i3 ల్యాప్టాప్ లో చేయలేము, మనం చూసే నెట్ఫ్లిక్స్ సినిమా ల్యాప్టాప్ లో మనం చేయలేము. ఇట్ నీడ్స్ గుడ్ మెషిన్స్, రైట్? సో హౌ ఇస్ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ మేనేజింగ్ దిస్ కరోనా క్రైసిస్? అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు సినిమాలు లేవు, పనులు జరగట్లేదు, బట్ యూనో పెండింగ్ ఉన్న పనులలో జరుగుతుంటాయి. ఇట్స్ మై అజంప్షన్. సో హౌ డస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫర్ VFX companies? Okay, to say that actually I need to go a little bit forward, like before what is happening in, before the corona times. Okay, before corona actually any big company, any big movie, they never give their product outside. Okay, it is only small people, like very small budget movies actually, like 2 crore movies, 1 crore movies. So those people actually they can give outside. Like for example me, Venkat, I will go to a director, a small movie director, brother, if you have any work actually, I can do or something like that. And then if the director is interested actually, అతను నాకు వర్క్ ఇస్తాడు, నేను చేస్తాను, అట్లా ఉంటుంది. ఇదే హాలీవుడ్ విషయంలో ఏంటంటే ఇట్ నెవర్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఇట్ ఆల్ గోస్ బై యాక్చువల్లీ వన్ కంపెనీ ఉంటుంది, బిగ్ కంపెనీ. ఆ కంపెనీకి అండ్ దెన్ ఈ ప్రొడక్షన్ హౌస్ కి కూడా ఒక రిలేషన్ ఉంటుంది. సో ఆల్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్చువల్లీ 90% ఆఫ్ ద మూవీస్ దే ఓన్లీ డీల్ బిట్వీన్ దెమ్ ఓన్లీ. అంటే మన ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో ఈ కంపెనీ ఇఫ్ దే ఆర్ ఓకే వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో థర్డ్ పార్టీ కంపెనీ అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలో యానిబైడ్ అని ఒక కంపెనీ ఉంది యాక్చువల్లీ. దే ఆర్ లైక్ యాక్చువల్లీ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద క్లయింట్, బట్ దే వర్క్ విత్ other visual effects company. They deliver amazing products actually. Now they are becoming the first party, like that it happens. So all these times what happened is actually it's between the studio and studio. Now the situation is different. You have to work from home. But the thing ఏంటంటే మన సిస్టమ్ యాక్చువల్ అందరి దగ్గర ఉండవు, బట్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే VPN ప్రాసెస్, అంటే యాక్చువల్గా మీ సిస్టమ్ కి ఇంటర్నెట్ సరిగ్గా వస్తుందా లేదా. ఇఫ్ యూ గెట్ a good Mbps, like a 10 Mbps or something actually, okay, you are cloud. Yeah, that's exactly happening. మాకు యాక్చువల్లీ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 2000 ఎంప్లాయీస్ పైన ఉన్నారు మా కంపెనీలో. మోర్ దెన్ 2000 యాక్చువల్లీ. ఇంతమందికి యాక్చువల్లీ సిస్టమ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ I have a good system. Exactly. But again, even though if you have a good system, how much sure they are that how much safe you are. Data అనేది data security. Exactly. It's a movie. Everybody is interested about knowing okay what's ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో ఇంకా బాహుబలి లాంటిది వస్తే అంతే, ఇంకా ప్రభాస్ క్లిప్, రానా క్లిప్, అనుష్క క్లిప్ అన్ని లీకే. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే యాక్చువల్ స్టూడియో నుంచి ఆ టైంలో ఒకసారి బాహుబలి 1 కదా లీక్ అయింది. బాహుబలి 1 లీక్ యాక్చువల్లీ. ఆ రోజు స్ట్రగుల్, యు నో రైట్, how many people suffer behind that. That is what a studio also suffers. People from the industry suffers actually. Right. Then other people, చిన్న డైరెక్టర్లు అందరూ అనుకుంటారు అరే పెద్ద మూవీకే అలా జరిగితే మన పరిస్థితి ఏంటి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. So that's so always go through VPN, not like whatever the system you have. Your system is only for using the internet and then cloud connecting. That's it. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ ఆఫ్ రింగ్స్ ఉంది, ఓకే. లార్డ్ ఆఫ్ రింగ్స్ VFX అన్ని ఐ థింక్ US లో జరిగాయి, రైట్? బట్ షూటింగ్ న్యూజిలాండ్ లో జరిగింది, ఓకే. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ షాట్ ఆన్ ఫిల్మ్, ఐ థింక్ ఇట్ వాజ్ షాట్ ఆన్ రీల్. సారీ, నాట్ రీల్, ఐమ్ సారీ, డిజిటల్, రైట్? Digital cam.
lot of ఓకే. things was needed. ఓకే. ఫర్ Yeah, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అజ్యూమ్ ఇట్స్ డిజిటల్ రైట్? ఇప్పుడు డిజిటల్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిజిటల్ ఫైల్ ఇట్ విల్ బి ఇన్ టెరాబైట్స్ రైట్? ఊరికే ఒక షార్ట్ తీసుకుంటే రైట్? yes, ఒక షూట్ చేస్తే అంత డేటా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు యూఎస్ కి ఎలా తీసుకెళ్తారు? అండ్ లైక్ దే టేక్ ది ఎంటైర్ డేటా స్టోరింగ్ డివైస్ ఇన్ ద ఫ్లైట్, ఆర్ దే హ్యావ్ ఎ కమ్యూనికేషన్ ఛానల్ ఆన్లైన్, అది ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ బి రన్నర్స్ ఏదో అంటారు కదా, రన్నర్స్ టేక్ ద థింగ్. ఇస్ ఇట్ లైక్, yeah. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? Actually, they transport the things. Actually, most of the time they don't want to take any risks. That's why ఏంటంటే ప్రొడక్షన్ సంబంధించిన పీపుల్ ఆల్వేస్ దే ఇన్వాల్వ్ యాక్చువల్లీ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా అండ్ ఆల్. సో బై ద ఫిజికల్లీ దే డూ మూవ్ ఇట్. దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు వెరీ బాహుబలి షూటింగ్ ఎక్కడైనా గుజరాత్ లో జరిగితే, గుజరాత్ లో షూట్ చేసిన ఫుటేజ్ ముంబైలో విఎఫ్ఎక్స్ చేయాలంటే ఒక బస్ లో వేసి పంపిస్తారు. యా ఫ్లైట్, ఆల్వేస్ ద ఫ్లైట్. యా, ఓకే. యా ఇట్స్ ఆల్వేస్ యా దట్స్ వాట్ ఫిజికల్ ట్రాన్స్పోర్ట్. దేర్ ఇస్ నో ఆన్లైన్ అంత పెద్ద బ్యాండ్ విడ్త్ ఉన్న ఛానల్ ఉండదు మోస్ట్ ప్రాబ్లీ. because it is risky actually. Because see, we are in the హ్యాకబుల్. world of deep fakes and deep webs actually. So anything might happen if you are రైట్ going by the cloud. రైట్ Anybody can hack into device. That's all. So రైట్. always physically transferring it is safe. ఏంటి మీ డ్రీమ్ కంపెనీ ఏంటి? అంటే ఇప్పుడు ఇండియాలోనే ఉంటారా, లేకపోతే ఇండియాలో మీ డ్రీమ్ కంపెనీ ఏంటి? ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో టు అబ్రాడ్ లో మీ డ్రీమ్ కంపెనీ ఏంటి? వేర్ వుడ్ యూ లైక్ టు వర్క్? See, నేను వర్క్ చేసిన కంపెనీలో నాకు మొకటా ఇంట్రెస్ట్. మొకటా is like a company which gave me clarity about my life. Okay, it really drove me into the visual effects world. Actually, నేను I liked the way of the work and all. It's ఎప్పుడైతే నేను చేసింది 2011 నుంచి 2014 వరకు చేశాను. The best times actually being a visual effects artist, నాకు best time. I never experienced such kind of thing anywhere, even in the MNC company where I am working now. ఇండియాలో ఇంకా ఆ రకంగా ఇండియాలో కూడా నాకు అదే ఫేవరెట్ కంపెనీ. బికాస్ ఐ వర్క్ విత్ దెమ్, ఐ నో ఆల్ ఆఫ్ దెమ్, ఐ నో ద వర్కింగ్ స్టైల్ అండ్ వర్క్ కల్చర్ బాగుంటది. యా యా యాజ్ ఎ కంపెనీ వైజ్ మొకటా ఇస్ మై ఫేవరెట్ కంపెనీ. రైట్. The companies, you have to know everything about a company when you want to like it. Like, see, I like some company and then I wanted to join it. I will join it and then I am in the company. If something is not really good, favorable to you, what do? It is your favorite company and then you start hating it. So you Right. can't say it is a or something. Hollywood ante from the outside actually I like ILM and then Beta Digital. Both of them as same సేమ్. same line actually. Yeah. I like both of them. Yeah. రైట్. అంటే మనకు ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దిస్ ఫర్ మై బ్రదర్. హీఈస్ ఆల్సో అన్ ఇంట్రెస్టెడ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఎంతూజియాస్ట్. ఏ కంట్రీలో, మన ఇండియాలో ఉండదు వర్క్, బట్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్, విచ్ అదర్ కంట్రీస్ ఆర్ లైక్ గుడ్ విత్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ జాబ్స్? ఎక్కువ వర్క్ ఎక్కడ దొరకచ్చు? So it's a little actually difficult question to answer because at the same time Europe, Australia, and then England. I mean the London UK. especially. It is in the Europe also, but again it is the Brexit or something like that. That's why I'm separating mentioning. Okay, those three things and the Canada. Okay, these four things actually they are simultaneously developing at the same time. Okay, Australia in the sense actually both Australia and New Zealand I'm talking about. Okay, and then Europe, UK I'm separating because actually Germany, Netherlands, these things actually they have a different kind of thing. They're mostly working for domestic, but they are put into the visual effects. They are developing faster. London has more worldwide companies like MPC and then DNEG, these kind of companies. Very named, very like Oscar award winning companies, that kind of things. And Canada has two things actually. Sorry, education and the jobs. Because in the world actually Canada's visual effects schools are actually more famous than any other place in the world. Even US like actually you can't consider US as your destination for visual effects like that. If you are a gaming artist actually maybe you can, because gaming companies are different a little. US is gaming lo famous, but filmmaking wise US may be famous also, but visual effects wise Canada is the best destination. Australia and New Zealand actually both have almost the same kind of thing because directors wanted to shoot something in New Zealand and all. Indicate places about that. So they set up good companies like Beta Digital, ILM, those kind of things. And there are companies like Animal Logic, Frame Store.
This kind of thing. They are very big companies. So they have same company in Canada also, and in Australia also, and London also. And the frame store also opened actually a branch in Mumbai now. Okay, something like that. So it's like continuously everybody lifting themselves up at same time. Like we can't say okay, London is good than Canada or Mumbai is Right, better right. than. Mm. But all the other countries than India are different. But India is actually most like actually we take less salaries and we do more work. That's why India is a little different than any other country. Again, Any big company, yeah, IT any big fields. company, exactly. Any big company who has branch in India, most of the work happens in India is actually labor oriented, less creative, and then more work happens. Mm. That's all. that That's how that it happens. that makes me sad, less creative and more hands. Yeah, but it, Yeah, it it will change, it will change, I'm sure it will change. It has changed, it has initiate, the change has been initiated, of course. uh, ఒక VFX artist, if someone decides to become a VFX artist, వేర్ షుడ్ హీ స్టార్ట్? లైక్ సెల్ఫ్ థాట్ లో మనకు వాడి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? అంటే డిగ్రీ చేయాలా, లేకపోతే కోర్సులు చేయాలా, ఆర్ షుడ్ హీ లెర్న్ ఆన్ యూట్యూబ్? అండ్ ఇఫ్ హీ లెర్న్స్ విఎఫ్ఎక్స్ ఫ్రమ్ యూట్యూబ్, విల్ హీ గెట్ ఎ జాబ్ ఇన్ ఎ విఎఫ్ఎక్స్ కంపెనీ? ఇఫ్ హీ గెట్స్ ఎ జాబ్, వాడి ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఆ పొజిషన్ నుంచి వాడు ఎలా పైకి వస్తాడు? ఆ హైరార్కీ ఏంటి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ వెరీ బ్రీఫ్ మేనర్? so many questions in single line actually. యా. Okay, you ask so many questions in single line. Okay, okay. The starting thing actually, anybody can start with VFX. That's the easiest way of entering into this career. Like you don't need any degrees and all. I mean, have a degree. Nobody asks you what degree you have. They ask only, okay, if you have a degree, okay, you can go out of India and you can do a job. If you don't have a degree, you can't go out of India. That's the only problem. Other than that, there is no problem with what kind of, for example, me myself, I did a biological degree, then I entered into visual effects actually, not at all related at all. Maybe something happens with the body anatomy, visual effects actually, then okay, I can use my mind. Other than that, what is the use? So the first thing about visual effects career, why you are choosing it? Okay, not just visual effects, any career, why you are choosing it? Okay, because somebody told okay it is good, or your parents is asking because actually they see somebody who is settled very well. Let's just assume a VFX enthusiast and a passionate guy is asking this question. Okay, VFX enthusiast, why is enthusiast అంటే యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళు హాలీవుడ్ సినిమాలు చూస్తారు, యాక్చువల్గా ఏదో జరిగిపోతాం, ఐ కెన్ డూ దిస్ అని ఒక ఇది వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఈవెన్ బిఫోర్ దే నో అబౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ ద విజువల్ ఎఫెక్ట్స్. సో వాళ్ళు ఏంటంటే ఇంకా అడగడం మొదలు పెడతా ఉంటుంటారు, అందరినీ అడుగుతారు. సో ఓకే, వాళ్ళకు క్లారిటీ ఉండదు, బట్ స్టిల్ ఇన్ ద డైలామా యాక్చువల్లీ చేద్దామా లేదా, బికాస్ దే ఆర్ ఎంథూసియస్ట్, దే ఆర్ నాట్ క్లియర్. And so many people ask me the same question actually, and I wanted to take a career actually, where do I start? First thing actually నేను ఇందాక చెప్పిందే చెప్తా, ఎందుకు చేద్దాం అనుకున్నావు విజువల్ ఎఫెక్ట్స్ అంటే, నీకు ఏం నచ్చిందో విజువల్ ఎఫెక్ట్స్ చేద్దాం అనుకున్నావు. I say all the disadvantages and advantages first actually. I have a channel, I can give a link also. I have a channel for We will share that link in the description for sure. If there are more detailed answer of this, that link I'll share in the description. Yeah. But keep it short. In 2-3 minutes, what can you say? 2-3 minutes, okay. It's all about entering the dragon. Once you go out, you can't come out. So choose wisely. Right. That's all. Not by colors, not by looks, not by your satisfaction or enthusiasm. By clarity. You have to decide it for your eternal life actually. You are going to die with it, or you are going to live with it. So if you are ready to take your responsibility, like okay, if I fail, I am the responsibility. If I succeeded, I am the responsibility. Take that note and enter into the visual effects. Because right. It's another field actually. You never know what happens in okay, you immediately can't get a job. That's all. So yala ipudu the people start as a runner, and then what is the hierarchy? So runner is like actually it's a western term. We don't have any runners in India. Okay, there is nothing like runners. So some people actually I see like serving a tea, a coffee in our company in Pixelite actually when I was doing a course, and then he became a compositor later because he was interested in compositing, and then at home he is practicing and he became a compositor, and then he became a stereo 2D guy. So that happens actually. In Hollywood actually those people who are helping the visual effects people, they call them runner. He's not a visual effects artist, he's just a helper to visual effects artist, like that. So in that way, without any degree, without any course, you can start in that way actually. That is a runner actually. So
these days nobody starting their career as a runner. Runner is different. Mostly actually they start either by, if you are a 3D artist actually, you will directly get into the craft. Like if you are modeling, interested in modeling, you will start your career in modeling. You will do some prop models, small models, so like non-organic elements like a phone designing, a box design, and then you will get improved with the time and all, and then you will design faces, you will design whole anatomies and all. That's how you improve. But for the compositing, actually, I'm a compositor. I start with rotoscopy and then prep work. Prep work means actually painting the unwanted things in the frame, something like sometimes camera shadows and that comes into the scene, right? You have to arrange them. Yeah. Sorry. So those things are the starting for the compositor. For the matte painter, you must have artistic skills actually. Matte painting is where it comes in the background and all actually. Right. So all these things actually I have uploaded something like a 30 minutes, 40 minutes videos in my channel actually for entering the visual effects Right. career. What Right. Telugu actually అంత తెలుగులో ఉంటుంది. That's the thing actually. రైట్. ఓకే, ఇదంతా చెప్పారు. అసలు మీరు బాహుబలిలో ఎలా యాక్ట్ చేశారు? విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు మీరు, డెస్క్ వెనకాల ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. హౌ డిడ్ యు ఎండ్ అప్ ఇన్ బాహుబలి? యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ బేసికల్లీ ఈజ్ డ్రామా యాక్టర్. ఓకే. సో నాకేంటంటే యాక్చువల్గా గ్లిచ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరిలో ఏంటంటే యాక్టింగ్ చేయాలని. సో ఆ గ్లిచ్ నాకు ఉంది. సో విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎలాగైనా సినిమాలో యాక్ట్ చేయాలి, ఒక మంచి పెద్ద సినిమా యాక్ట్ చేయాలి, ఒక సినిమా అయినా పర్లేదు అనుకునేవాడిని. అండ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ మొక్టా, రైట్? సో మొక్టాలో 7 Sense వర్క్ చేసేవాళ్ళం యాక్చువల్గా. ఆ టైంలో రాజమౌళి గారు ఈగా డిస్కషన్స్ కోసం అప్పుడప్పుడు వెళ్ళడం రావడం అన్ని జరిగేది. ఓకే, యూ హ్యావ్ వర్క్డ్ విత్ you have worked on Rajamouli's projects, Eega, Bahubali, as a VFX artist also. Yeah, as a Okay. VFX artist only. Okay. Okay, as a Bahubali actor also దానికి పెట్టాలి. Sorry, go on. Yeah, you were meeting Rajamouli for the ఫస్ట్ టైం 7 Sense వర్కింగ్ టైం లోనే నేను రాజమౌళి గారిని కలిసాను యాక్చువల్గా. అంటే లైక్ చూడడం, నాట్ లైక్ కన్వర్సింగ్ అండ్ ఆర్ సంథింగ్. ఆ తర్వాత మేము ఏగా స్టార్ట్ అయింది. ఏగా ప్రాజెక్ట్ టైంలో రాజమౌళి గారితో ఇంటరాక్షన్స్ అవి జరిగేవి. లైక్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్టిస్ట్, దట్స్ ఇట్ ఓన్లీ. నథింగ్ లైక్ ఫ్యాన్ మూవ్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ నో హిమ్, I love his works, but I'm not very interested into communicating with the what is it fan base kind of way. నాకు అలా ఇష్టం ఎక్కువ ఉండేది కాదు. జనరల్గా I adore them, not like fan or something like. I love him as a human also. He's a gentleman. సో ఆ వేలో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని. He used to ask me some personal questions and all, and I used to discuss some personal questions. And then one day I told them, sir, I wanted to act. You have to come to audition there only. నాకు తెలుసు. Did he say, రే నాకు తెలుసు రా నీ కథ, నాకు తెలుసు నీ ఫ్రెండ్షిప్? I'm just joking, go on. So I went into audition actually. Okay. వెళ్ళి సో ఇచ్చిన తర్వాత what did you do in the audition? Jai Maheshmati, what did you do? No, it's all my personal thing actually. లోపలున్న పచినో బయటికి తీసారా? అల్పచినో బయటికి తీసారా? లేకపోతే లోపల ఉన్న చిరంజీవి బయటికి తీసారా? Not Chiranjeevi, maybe you can say some epic characters like old things like kings and ఏమంటివి ఓకే ఓకే ఆడిషన్ ఇచ్చారు. సో చేశారు. బట్ ఆడిషన్ ఏంటంటే డైరెక్ట్ ఆడిషన్ డిఫరెంట్ మూమెంట్ యాక్చువల్లీ, లైక్ పార్టీ అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు ఏ పార్టీ అంటే. ఐ మెట్ విత్ హిమ్ అండ్ దెన్ హీ టోల్డ్ లైక్ ఓకే ఐ కెన్ కన్సిడర్, ఐ థింక్ అబౌట్ ఇట్, అండ్ దట్స్ హౌ హీ టోల్డ్ యాక్చువల్లీ. ఓకే నేను చూస్తాను, బట్ ఐఎమ్ నాట్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్, బట్ చూద్దాం, వర్కౌట్ అయితేనే తీసుకుంటాను. నో ప్రామిసెస్. ఆ తర్వాత నో ప్రామిసెస్. హీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఎనీథింగ్, వెరీ క్లియర్ యాక్చువల్లీ. సో హీ టోల్డ్ మీ ఆన్ ద ఫేస్, సో ఐ నో దట్ ఓకే let me test myself. ఓకే తర్వాత 7 months కి యాక్చువల్గా అప్పుడు నాకు కాల్ చేశారు, మేనేజర్ కాల్ చేసి, వెంకట్ ఇలా అనుకుంటున్నారు యాక్చువల్గా కేరళ రావాలి. సో నేను ఐ వెంట్ టు కేరళకి వెళ్ళారు. షూటింగ్ అక్కడే జరిగింది యాక్చువల్గా. 1 month షూటింగ్ జరిగింది. ఓకే, ఫుల్ టైం యాక్చువల్లీ. అదే కాస్ట్యూమ్ లో మీరు విఎఫ్ఎక్స్ పనులు, యాక్టింగ్, లేకపోతే యూఆర్ జస్ట్ ఫర్ ది role? VFX wise actually I was not doing any visual effects at that time. I'm completely as an actor I went there.
విజువల్ ఎఫెక్ట్స్ వైజ్ యాక్చువల్లీ సేమ్ అదే టైంలో నేను మొగ్టాలోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి whenever Mumta people used to come there, we used to go well and all. So actually, that's why everybody used to see me differently. Why Rajmouli sir is directly tracking with this guy? Why Rajmouli sir's what is it, members will be there, right? Unit members and all. Everybody used to like that. So సెట్లో ఉండేటప్పుడు ఏంటంటే మిగతా జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ మొదట వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడినా లేకపోతే రాజమౌళి గారు యూనిట్ మెంబర్స్ లో ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. అసలు ఇతను ఎవరు అసలు యాక్చువల్లీ పెద్ద పెద్దలతో అందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు, విజువల్ ఎఫెక్ట్స్ తో ఇతనికి ఏం పని, రాజమౌళి గారితో వీళ్ళందరితో ఇతనికి ఏం పని అన్నట్టు అసలే ఒక అండర్ కరెంట్ ఆఫ్ జెలసీ అనేది ఉంటది సెట్ లో, అటెన్షన్. బట్ బాహుబలిలో యాక్చువల్లీ అంటే ఇట్స్ లైక్ మ్యాసివ్ సెట్. ఎవ్రీబడి లైక్ యాక్చువల్లీ దే ఆర్ కామ్, they are very like they know what they came there for, so they are limited to that. Nobody used to do operation or anything actually. Okay, I am a set director, okay, I am doing this. I am a set assistant, okay, I am doing this. This is my job, I am doing this. So everybody is very responsible and very careful about what they want to do, right? Yeah, so that's why only the junior people, like actually junior artists and all, those people used to like, why sir, how come you talk with Rajmouli sir actually? They used to ask because they don't know my background, sir. తోపురా నేను అని చెప్పాల్సిందే. No, they don't know the thing I used to. Yeah, that's how my dream came to, like I wanted to act in a very big movie, just one movie, and then visual effects gave me that. So I love visual effects for that even. Right. Not just as a profession and right. my interest, and but giving me a chance that I want. మన బాహుబలి సెట్ లో వాట్ వాజ్ ది ఫీలింగ్ లైక్? వర్ దే అంత హడావిడిగా ఉన్నిందా, ఆర్ ఎవ్రీవన్ వాజ్ లైక్ కామ్, ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్, ఆర్ ఎవ్రీవన్ వాజ్ లైక్ ప్యాషనేట్ దట్ వి వర్ డూయింగ్ సంథింగ్ బిగ్? అండ్ వాట్ వాజ్ ది జనరల్ ఫీలింగ్ ఆఫ్ ద యూనిట్ అండ్ ద సెట్ అపార్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్? No, actually I need to mention the director for saying that. ఎందుకంటే రాజమౌళి sir is a perfectionist, so everything should be very perfect, aligned and systematic. So that's why ఏంటంటే process is a little slow than any other movie that I have seen. So ఏమవుతుందంటే everybody has their freedom to choose or do this in time actually. That happened most of the times, but in sometimes actually if sometimes some shot is very successful, the next shot should be immediately to be ready. So that's why actually immediate stress comes suddenly from nowhere. It comes actually, everybody has to run, everybody has to do that actually. Sometimes me being actually I have to carry some stuff actually, even though it is not related actually, and some people need to help me because the tension is like that actually. Somebody from some assistant director or somebody actually, he has to help me to carry my cameras or tripods because I am in hurry. So the tension part is for me. So it's all about that. If the shot is okay, then everything changes immediately. So that immediate time, the tension will be there, and the remaining time again everything will be calm. Everybody is waiting for the director's call. So once director gives you orders, that's it. It happens again like that. So most of the times actually there are so many takes for every shot. So that depends on how much tension you are getting. For example, like you can only shoot one shot one day, or you can shoot 10 shots a day. So that's how it goes on. It is fascinating కదా, అంటే there are like 1,000 different pieces moving. It's like one big clock made of 1,000 gears which is turning on its own, and for all of that there's only one person responsible. ఆ ప్రెషర్ ఏంటి అసలు? జుట్టు ఊడిపోతుందా, జుట్టు తెల్లగైపోతుందా? what does that pressure does to a man like Rajmouli or any other director for that matter, small movie or a big movie? Everything has its own moving parts, right? It's good thing that actually it's like a, as you said, pieces of the things. Sorry, like so many people need to work for attaining one movie. Okay, so everything will be again judged by audience. Exactly. అంటే ఇప్పుడు నేను the point where I'm getting to is, మీ కాస్ట్యూమ్ ఆయన డిసైడ్ చేయాలి, తమన్నా కాస్ట్యూమ్ ఆయన డిసైడ్ చేయాలి, మీరు వాడే కత్తి, మీ మీ పక్కనోడు వాడే కత్తి, రైట్? The decision making, it's movie making is all one shooting. నాకేం వస్తుందంటే when I look at movie shooting, right, it's like అదేదో ఒక పెద్ద పెళ్లి అరేంజ్ చేసి ఆన్ స్పాట్ డెసిషన్స్ తీసుకున్నట్టు ఉంటది నాకు. Yes. Yeah,
decision making విషయంలో director's decision is ultimate. But again, before that, before it reaches to the director, actually, every department has to work like loads actually. For example, our director actually, he has to design 10 models for convincing director, okay. Then director chooses, okay, this one is good. Exactly. But the decision making is important. The decision making is important, but you have to make all those 10 models in the same lineup for quality. So that all the 10 models are a little bit different only. But it is all about designing that many models. And again, a cinematographer actually, he has to follow a particular kind of a color variation, a particular tone of the thing actually. So before that, he has to do a lot of research actually, what format they want to shoot, what cameras they are using, ARRI or RED, or any, they are going to any other model of camera. So this research is there, and the visual effects supervisor actually has to contact so many companies even before he is taking the contract, because he has to be ready with his team. Then only he can convince the director. So decision making is directors, but again hard work. Everybody has to be like they are like all the pillars actually. They have to work simultaneously, same intensity. So everybody lose their hair. That's all. Even the boy also. ఈనాడులో ఇంటర్వ్యూ లాగా నేను అడుగుతాను, మీరు నెక్స్ట్ చేయబోయే పెద్ద సినిమా ఏంటి అని. No, actually, it's not like a movie. I can't say a story. No, I'm just joking. I think Bahubali was an accident for you. It is a happy accident. No, Bahubali acting is thing, but it's not an accident because I'm working in a Mokuta company. Most of the movies is done in Mokuta, like the Bahubali 1 and the Bahubali 2, then Iga. 3 movies I worked actually. Bahubali 2 only I was in set only. So Bahubali 1 and Iga, I was working in a company as an artist, sitting artist actually. So it's not an acting, it's a career path. I chose the company and that's it. Yeah. Out of all the projects that you have worked, what do you think had the best work అంటే in terms of VFX? అంటే నాకు మీరు చెప్పిన వాటిల్లో నాకు అనిపించేది ఏంటంటే ఈగా was ultimate. Yeah, exactly. But what is your opinion? See, I'm not talking about the foreign projects. Okay? I'm talking about Indian projects. I'm talking about the projects that you worked in. That's what I worked in Hollywood project also. Now I work. Oh yeah. So in the Indian projects, what do you think? In Indian, what did you think? In Hollywood, what did you think? In Indian, definitely Iga, because for us, like an artist, and for a company like Mokuta, and for the director Rajamouli sir, and for the team who were working with Rajamouli sir, Mokuta, and for us, for everything, it's like a dream project actually. It is a director's dream, but once it came to us, it is our dream to achieve ultimate quality actually. We have experienced supervisors like Kamal Kannan sir, and we have Pete Draper from London, and we have Srinivas Mohan also involved in this every now and then actually. Srinivas Mohan is supervisor for Bahubali 1, Robo 2. He is the guy. Okay, so we are like with the heads working for a small project actually. At least actually it started as a small project. So and then the quality we have contact people who used to contact with the Russian companies, European companies, and there is like a massive team involved. It's the first project in Telugu, I can proudly say, in the visual effects era that has brought so many people into the platform, Telugu platform. Okay, not even what is it, a biggest budget movie or something like that. So it's like a wonderful project which I have worked with. Quality wise also, it's the best project to achieve that kind of a quality at that time. In 2012 and 13, we are doing the project actually. So nobody dared to do at that quality at that time actually. So that project gave so many experiences for everybody. Like even today also, there is a YouTube channel called Corridor Crew. Okay, it's very popular for reviewing a VFX and all. They reviewed the movie now in 2020. And they reviewed it, it's very good. But we did it in 2013. That good it is actually. It gave us so many things, the 3D and everything actually, composting and in-depth composting and everything. We have very good option to learn so many things at that time. So that is my best project for domestic. Right. And Hollywood projects which I worked actually, it's not a movie I say, it's a series I worked. You can see in Netflix actually, it's a series name is Dark Crystal. Okay. Yeah, it's actually a prequel for the movie came in 1980s. Okay, it's wonderful. It's actually not a real-time movie or something like that. It's a puppet animation, and then again some visual effects need to be done in that one.
So in Chennai, most of the project happened actually. Not even in Mumbai also. Chennai is the major hub for the project, and I'm really proud of the project actually. For two of the for the episodes actually, two of the episodes I worked as a lead and sometimes actually as an artist. So it's like multiple jobs for the same project, Hmm. but it's a proudful project in the Hollywood. Uh, of all the Indian movies, which movie did you watch and say, "I wish I had worked on that"? I didn't live in that time, but I would have worked for Maya Bazar. Okay, I think practical effects are more fun than the computer generated images, right? It's like Christopher Nolan or Maya Bazar. They used actual objects. They didn't use computer images. They use actual practical effects to create illusions that give this that give this idea vision of something out of the world is happening, right? For example, Maya Bazar, they used what stop motion animation they used Yes, yes, yes. for a lot of shots. And if you compare like Inception, right, instead of using green screen, they literally made the hotel rotate to Yes, shoot the yes, scene where they were fighting in the rotating hotel, right? So I think the best VFX are the VFX which are not visible. I think when audience see a movie and tell where are the VFX, I think those are the best VFX. The best yes, VFX are the yes, ones that are not visible. yes, yes, exactly. That is the one of the problem happened in Ega also. Actually, if you have not all the shots were with Ega. So some of the shots which were done in visual effects, but they are not Ega shots. It's some different actually scenes in the Ega movie. So Mm, people can't identify that okay, this is a visual effect shot. So that's where you have succeeded, exactly. right? When So people when people don't even blink, like it should not stand out like a show off. yeah, It yeah. should be But there behind. but It should. for the production, most of the people actually, I mean, in the for few of the audience also, if they see the visual effects actually, then it is a visual effects movie for them. Yeah. But as a visual artist, it's really painful, right? It is a weird job. You feel happy when people don't see your work because that is your measure of success. Exactly, exactly. Right. Right. People So get yeah, when you take the example of a Hollywood movie, which movie did you see and felt like I wish I had worked on that? Avatar, definitely Avatar. Avatar. Okay. Yeah, Straightforward yeah. answer. Yeah. No nonsense. Right. Because when they see that on screen, every frame in the movie, Yeah. from the movie starts and ends actually, every frame in the movie has visual effects actually. That Right. is not normal. That too, it is not normal world, normal characters, normal kind of creatures and all. Right. So Yeah. that's all. He literally created his own world, his own planet with his own nature and own rules. Yes. Yeah, I Same. understand the fascination with that. Where do you think visual effects industry is going in this post-corona world? So will we see any job layoffs or with the less shootings happening? What is the future? How are the companies coping and how are the employees feeling? Are they feeling that their job is secure or what is the feeling in the VFX industry right now? See, about the feeling, actually, so many people are a little bit feared about their careers at right now. But once Corona ends and all, and everything starts working, and everything will be normal because cinema is like a demand for the people. Like they want entertainment in their life actually. Because Corona came actually, until unless it is an apocalypse, nothing will change the cinema industry. Okay, until unless it is a world war, nothing will change the cinema industry. So until a world war or apocalypse comes, actually, don't expect that to come. But there is no problem with the creators because this is a bad time. Okay, bad time for everybody. Okay, visual effects people lost jobs and the movie makers actually they lost their jobs and then only OTT platforms are running actually. Those who have already made their content they are successful. Once this ends, maybe it will take 5 months or 6 months. Again, you will get your job, not this company, some other company. If that, not that company, okay, not this country or some other country, you will get your job because demand won't be dead actually. The timing is bad. That's it. Demand is there. The demand will come back. Maybe today you may lose your job because situation ends. And then once situation ends actually, then you will get your job back. No problem about that. See, for example, I resigned in this company in March actually.
And then I Okay. had to join another company in May. Mm. Now what happened actually? This lockdown happened. I couldn't move from the company because I can't move from the city. And then I asked them, and they told like, okay, we are postponing your joining with our company. So let's do something. And then I decided to deal with present company, and then they extended my period. And now I'm working with this company still. That's Right. all. So it's like your job is there. It takes time to settle. That's it. But I lost 30% of my salary for the period which I am in now. That Right. happened to everybody. Right. Yeah. Luckily, Brother. I still have a job actually in the same company. Actually, almost like 700 layoffs happened in my company. Oh my God. Yeah, yeah. In this period, in the COVID period, actually, that Right. happened to so many companies. Okay, brother. Do you realize we have been talking for 1 hour? let me let me remind my viewers that Mr. Venkat Reddy will be a repeat guest on my podcast. Do watch out for his future episodes with me because I asked him before doing this podcast the list of topics that he would like to speak on, and he gave me a list. And let me read out that list here: cinema and life struggles, mentality of people, training of the brain, art and its effects on the brain, common sense and common man, thin line between success and failure, politics, people, TV serials, family impact, good parenting, and bad side of religion. Every single topic that he had mentioned needs its own episode, its own podcast. So that is the reason why I keep telling that viewers watch out for this guest Venkat Reddy. He will be repeated. That's for sure. I hope you agree with that, brother. Thank you, it's my honor. Yeah, yeah. So he will be a repeat guest. May not be the next week, may not be the week after, but boys and girls and any other genders, do watch out this space for Mr. Venkat Reddy. Has a because he has a lot to talk about, and unfortunately, we have to cut him off here because it was already been a fascinating chat about his VFX journey and what VFX artists do behind the scenes. It's been an honor, it's been a pleasure talking to you, bro. Would you like to say any parting message? That is the only thing. As you asked about career, how to choose the visual effects career, I have the channel now. I told you. So that's the best place because Yes, speaking anything of that, tell me about your social media presence and your YouTube channel. Can you please tell our listeners that about all that? YouTube channel is all about like a miscellaneous stuff actually. Most of the time it is a visual effects and drawing side, like art directly. Okay, both of the things. And then about my Facebook, it's kind of weird thing actually. Like I always poke somebody, I always do something controversial post or something. It's for fun actually. A daily fun is like my Facebook space is for a daily fun. And then my Instagram page actually I daily upload a single art actually which I draw with pen. That's Okay. like my previously I used to upload photos, but I'm not interested in photos anymore because I'm more of an artist kind of photographer. Mention your YouTube channel name and your Instagram handle name and so on. Yeah, Instagram.com /Vadisetti, VADISETTI. Okay, Right. and YouTube Venkataramana 1987. Right. YouTube.com /Venkataramana 1987. Okay. Yeah. Folks, yeah, folks, tune into his channel. Tune into his channel, tune into his Instagram. You'll find a lot of interesting stuff, and tune into this space as well. And wait for Mr. Venkat Reddy to come back. Thank you very much for doing this, brother. That's all from the Solo Couples podcast. Bye, everyone.